ద్వాదశ రాసుల వారికి 2025 గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, అందుకు తగిన పరిహారాలేమిటి అనే విషయాలను జ్యోతిష్య రత్న వైదిక జ్యోతిష్య నిపుణులు గ్రహ దోషాలకు పరిహారాలు చెప్పడంలో దిట్ట అయినటువంటి బ్రహ్మశ్రీ కంచి శేషగిరిరావు గారు వివరిస్తారు. గతంలో ప్రముఖ సంస్థకు రత్న శాస్త్ర నిపుణులుగా కూడా కంచి శేషగిరిరావు గారు వ్యవహరించారు. మరి ఇక ఆలస్యం చేయకుండా 2025 వార్షిక ఫలితాలను వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. ద్వాదశ రాసుల్లో మేషరాశికి ఎలా ఉంది గురుగారు రాబోయే 2025లో? TM7 భక్తి ప్రేక్షకులందరికీ కూడా మరి రాబోయే 2025 సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ 2025 మనందరికీ కూడా ఆరోగ్య ఔషర్యాలని ప్రసాదించాలని, మరి ఆ పరాశక్తి ఆశీస్సులు పరిపూర్ణంగా మనందరికీ కూడా లభించాలని కోరుకుంటూ, మరి మేషరాశి వారికి 2025 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. 2025 మార్చి 29 లోపు ముఖ్యమైన వారి యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని సాధ్యమైనంత వరకు కూడా చక్కదిద్దుకోవటం అనేది మంచిది. ఎందుకంటే ఇంచుమించుగా మార్చి 29 రాత్రి నుంచి మనకి మేషరాశి వాళ్ళందరికీ కూడా ఏళ్ళనాటి శని ప్రారంభం కానుంది. అంతేకాకుండా మరి ఇదే రోజు ఇంచుమించుగా వ్యయస్థానంలో, అంటే మేషరాశికి వ్యయస్థానంలో పంచగ్రహ కూటమి, 1.5 రోజు పాటు షష్టగ్రహ కూటమి కూడా మనకి ఉగాది దాకా ఉంటాయి. ఇక ఉగాది తర్వాత నుంచి పంచగ్రహ కూటమి, తర్వాత వసాగ చతుర్గ్రహ కూటమి, ఇటువంటి ఇబ్బందులు రానున్నాయి. కనుక మేషరాశి వారికి ఏదైనా సరే ముఖ్యమైన వారి కార్యక్రమాలు ఏదైనా ఉంటే, అంటే ఒక ఇల్లు కట్టుకోవటం అనుకోండి, లేదా ఉద్యోగాల్లో మార్పులు అనుకోండి, లేదా విదేశీ ప్రయాణాలు అనుకోండి, ఇలా ఏవైతే వారు ఒక పెద్ద ప్రణాళికలు పెట్టుకున్నారు, ఆ పెద్ద ప్రణాళికలన్నీ కూడా సాధ్యమైనంత వరకు కూడా మార్చి ముగియలోపే కొంతవరకు వాటికి సంబంధించిన ప్రయత్నాలు అనేది విస్తృతంగా సాగించినట్టయితే తప్పకుండా విజయవంతం అవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఏప్రిల్ నుంచి ఇంచుమించుగా జూన్ దాటేంత వరకు కూడా ఈ మేషరాశి వారికి కొంతవరకు అనారోగ్య సమస్యలు రావటం, తర్వాత మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంతవరకు గండాలు ఇలాంటివి కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక పెళ్లి కోసం ఎవరైతే వేచి ఉంటారో వారికి సంబంధాలు కూడా దగ్గర వచ్చి కుదరకపోవటం, ఈ నేత్ర సంబంధించిన బాధలు కానీ, తర్వాత మెదడుకి సంబంధించిన బాధలు కానీ, ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కనుక మనకి ఏదైనప్పటికీ కూడా కొంత జూన్ దాటే తర్వాతే మళ్ళీ వీళ్ళకి మేషరాశి వాళ్ళందరికీ కూడా కొంత మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. ఈ తర్వాత జూన్ నుంచి మళ్ళీ సెప్టెంబర్ వరకు, అంటే రవి తులలోకి వచ్చేంత వరకు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ నాయకులు కానీ, అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ జూన్ నుంచి ఇంచుమించుగా సెప్టెంబర్ చివరి వరకు కూడా చాలా విస్తృతంగా మంచి అవకాశాలు రావడానికి కూడా చాలా పరిస్థితులు తోడవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక మళ్ళీ మనకి ఈ నవంబర్ ఇంచుమించుగా, అంటే అక్టోబర్ చివరి నుంచి మనకి ఇంచుమించుగా మళ్ళీ మార్చి వచ్చేంత వరకు కూడా కొంత గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఇదే సమయంలో ఇది మనకి వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా కొంతవరకు ఈ అక్టోబర్ నుంచి మార్చి వరకు రకరకాల ఇబ్బందులు అన్ని రంగాల వాళ్ళు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఎందుకని అంటే కనుక ఇటు మనకి శుక్రుడు ఇటు మేషంలోకి, తర్వాత వృషభంలోకి రావటం, తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి మార్చి ఏప్రిల్ మధ్య శుక్రుడు వక్రంలో ఉండటం చాలా నెలల తర్వాత, ఇందువల్ల ఏమవుతుందంటే దేశంలో ఉండే మహిళా ప్రగతి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన దాంట్లో కొంతవరకు కుంటుపట్టడం అనేది ఉంటుంది. కనుక ఈ మేషరాశిలో జన్మించిన మహిళలు ఎవరైతే ఉంటారో కొంత అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఇతరుల యొక్క ప్రభావం వల్ల కూడా కొంత ఇబ్బందులు పడటం అనేది,
వారు చెయ్యని తప్పులకి ఏదైనా సరే శిక్షలు అనుభవించవలసిన పరిస్థితులు కానీ, నిందలు మోయాల్సిన పరిస్థితులు కానీ ఎదురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే విద్యార్థులు మాత్రం వారు కొద్దిగా శ్రమపడినప్పటికీ కూడా ఆశించిన లక్ష్యాలకైతే చేరుకుంటారు. ఇక ధనానికైతే కనుక ఏదో విధంగా ఎప్పుడు కూడా సర్దుబాటు అవటం అనేది ఉంటుంది. అంటే అది మనకి డబ్బు మిగలలేదా అనేది పక్కన పెడితే కనుక ఖచ్చితంగా మేష రాశి వాళ్ళకైతే కనుక ఈ సంవత్సరం అంతా కూడా అవసరానికి ఖచ్చితంగా డబ్బు అయితే లభించడం అనేది అయితే ఉంటుంది. కానీ మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఇటు ఆరోగ్యాల కోసం కొంతవరకు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. తర్వాత మళ్ళీ వ్యక్తిగత సౌకర్యాలు పెంపొందించుకోవడానికి కూడా మనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే రాబడి కొంత తగ్గుతుంది కానీ అవసరానికి అయితే లభిస్తుంది. ఆ వచ్చిన రాబడిలో కూడా ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా సానుకూలకంగానే వీరికి జరిగేది అయితే ఉంది. గురువు గారు, మేషరాశి వారికి ముఖ్యంగా ధనం విషయంలో చాలా ప్రాబ్లం వస్తుందని చెప్పారు మీరు. అంటే సమయానికి అందుతుంది అన్నారు, కానీ అదే సమయంలో ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. అది కూడా అనారోగ్య కారణంగా కూడా ఖర్చు అయ్యే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయని చెప్పాను. రైట్, మీరు చెప్పింది. ఓకే, మరి అలాంటప్పుడు వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు? తప్పకుండా తెలుసుకుందాం. ఎందుకంటే సమస్యలు ఉన్నాయని ఏకలు పెట్టడం కాదు, ఆ సమస్యలకి తగు పరిష్కారం లభించినప్పుడు మాత్రమే మరి మన ప్రేక్షకులందరూ కూడా సంతృప్తి చెందటం అనేది అయితే ఉంటుంది. కనుక మరి ఈ రకంగా మేష రాశి వాళ్ళకి, ఎందుకంటే మనం చెప్పాం మార్చి 29 రాత్రి నుంచి ఏలినాటి శని అనేది కూడా ప్రారంభం అవుతుందని చెప్పి, కనుక ఈ ఏలినాటి శని ప్రారంభం అవటం తర్వాత ఈ రాశికి మరి లాభస్థానంలో ఉన్న శని క్రమంగా మరి వ్యయస్థానానికి రావటం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇంకా లాభాధిపతి వ్యయానికి వస్తారు కాబట్టి ఖర్చులు అధికంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. కనుక ఇక్కడ మనం శనికి సంబంధించిన పరిహారాలు పాటించవలసిన అవసరం అయితే ఎక్కువగా ఉంటుంది. కనుక చదువుకోవటం అనేది, అంటే ఏదైనా సరే స్తోత్రపారాయణలు చదవటము అలవాటు ఉన్న ప్రేక్షకులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు నిత్యము కూడా అనుమతి సూక్తము అనేది చేయగలిగితే గనక వాళ్ళకి ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మతంతో కానీ ఒక జాతితో కానీ ఎవరితో కూడా, అంటే ఇటు నాస్తికులు కావచ్చు ఆస్తికులు కావచ్చు, ఎవరైనా సరే తేలిగ్గా చేసుకునే పరిహారం మనం ఏదైనా కనుక ఆశించినట్టయితే కనుక నల్ల నువ్వులు బెల్లము చిన్న ఉండలాగా చేసి అప్పుడప్పుడు శనివారాల పూట ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో పెడుతూ ఉండటం. అలాగే మనకి ఏదైనా సరే అందుబాటులో ఈ పక్షులు ఉన్నప్పుడు శనివారాల పూట ఆ పక్షులకి ఏదైనా సరే ధాన్యం గింజలు వేయటం వల్ల కూడా చాలా మనకి శని సంతృప్తి చెందటం అనేది అయితే ఉంటుంది. ఇక ముఖ్యంగా ఇది ఏదైనప్పటికీ కూడా శని దోషం ఎక్కువ ఉన్న వాళ్ళకి కాలభైరవ ఆరాధన కూడా మంచిది. కాబట్టి మనకి ఏదైనా సరే నల్ల కుక్కలు కనిపిస్తాయి గనక, అలా నల్ల కుక్కలు కనిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ నల్ల కుక్కలకి కూడా మనం చేతనైనది ఏదైనా సరే బిస్కెట్లు అనుకోండి, ఇట్లా తిండి అనుకోండి, ఏదైనా సరే మనం తినిపించినట్టయితే గనక ఆ రకంగా కూడా తప్పకుండా ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. మేష రాశి వారు కొద్దిగా లోహ వస్తువులు ఏవైనా సరే, అంటే అది అలంకార వస్తువులు అనుకోండి, ఏవైనా సరే ఈ లోహంతో తయారైనవి ఏవైనా సరే ఆ వస్తువులు కొద్దిగా ఈ ఏడాది తక్కువగా కొనుగోలు చేయటం కానీ తక్కువగా వినియోగించడం కానీ చేస్తే గనక ఈ శని ప్రభావం నుంచి మనం బయటపడటం అయితే ఉంటుందండి. విన్నారు కదండి మేషరాశి వారికి గురువు గారు చెప్పినటువంటి వార్షిక ఫలితాలు. మీరు 2025లో మేషరాశి గోచార ఫలితాలు తెలుసుకున్నారు కదా. అయితే మీ జన్మ జాతకంలో ప్రస్తుతం నడుస్తున్న దశ అంతర్దశల ఆధారంగా మీకున్న అవరోధాలు ప్రతికూల పరిస్థితులు తొలగించి మంచి ఫలితాలు పొందేందుకు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.